హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం జూలై మంత్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 4 అనేది చూద్దాం. ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనేది అప్లోడ్ చేశాను. ఎవ్రీ మంత్ యాక్చువల్గా నేను 3 పార్ట్స్ అప్లోడ్ చేసాను, బట్ జూలై నుండి 4 పార్ట్స్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. ఈ పార్ట్ 4లో జూలై 22 టు జూలై 31 కరెంట్ అఫైర్స్ అన్ని కూడా కవర్ చేశాను. అలాగే వీడియో చివరిలో క్విజ్ రౌండ్ అప్ అనేది కూడా ఉంటుంది. సో వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీరు క్విజ్ కూడా మిస్ అవ్వకుండా చూస్తారు. ఓకే, సో అలాగే ఎవరన్నా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 చూడకపోయినా సో ఇంకా చాలా వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ లో అవైలబుల్ గా ఉన్నాయి. కరెంట్ అఫైర్స్ ట్రిక్స్ అనేవి, అలాగే స్టాటిక్ జీకే ట్రిక్స్ అనేవి, క్వాంట్ రీజనింగ్ వీడియోస్, కంప్యూటర్ అవేర్నెస్ తెలుగులో, ఇలా చాలా వీడియోస్ అన్ని కూడా ప్లేలిస్ట్ లో ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఓకే, సో లెట్స్ సీ ద జూలై 4th వీక్ కరెంట్ అఫైర్స్. సో రావిష్ కుమార్ టు బి ద నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్. ఓకే, సో ఎక్స్టర్నల్ అఫైర్స్ కి స్పోక్ పర్సన్ గా కొత్తగా ఎవరు అపాయింట్ అయ్యారంటే రావిష్ కుమార్ అపాయింట్ అయ్యాడు. సో యాక్చువల్ గా ఈ ప్లేస్ లో గోపాల్ బగలే ఆయన ఉండేవాడు. బట్ ఇతను పిఎంఓకి సెక్రటరీగా వెళ్ళిపోవడం వల్ల ఇతని ప్లేస్ లోకి కొత్తగా రావిష్ కుమార్ వచ్చాడు అనమాట. ఓకే, సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్పోక్స్ పర్సన్ ఎవరంటే రావిష్ కుమార్. సో ఈ బిట్ ఆల్రెడీ మన పార్ట్ 3లో చెప్పాను, బట్ అక్కడ మిస్ అయింది కదా, సో ఇప్పుడు చెప్తున్నాను. ఎంఈఏ స్పోక్స్ పర్సన్ గోపాల్ బగలే అపాయింటెడ్ యాజ్ ద జాయింట్ సెక్రటరీ ఇన్ పిఎంఓ. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో జాయింట్ సెక్రటరీకి ఎవరు అపాయింట్ అయ్యారంటే గోపాల్ బగలే. సో నెక్స్ట్, అమితాబ్ బచ్చన్ రోల్స్ యాజ్ యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ ఫర్ 2 more years. సో యూనిసెఫ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న అమితాబ్ బచ్చన్ ఉన్నారు కదా, సో ఫేమస్ బాలీవుడ్ యాక్టర్స్, ఈయన్ని ఇంకో 2 years అనేది అంబాసిడర్ గా ఎక్స్టెండ్ అనేది చేశారనమాట. సో యూనిసెఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని చూసినట్లయితే, సో చాలాసార్లు చెప్పాను మీకు, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జింగ్ ఫండ్, ఇది యూనిసెఫ్ యొక్క ఫుల్ ఫామ్. అలాగే యూనిసెఫ్ ఒక హెడ్ క్వార్టర్స్ వచ్చి యునైటెడ్ స్టేట్స్ లో ఉన్న న్యూయార్క్ లో ఉంటుంది. ఓకే, న్యూయార్క్ యునైటెడ్ స్టేట్స్ లో యూనిసెఫ్ హెడ్ క్వార్టర్స్ ఉంటుంది. అలాగే యూనిసెఫ్ యొక్క హెడ్ ఆర్ ప్రెసిడెంట్ ఎవరంటే ఆంథోనీ లేక్. ఓకే, సో ఆంథోనీ లేక్ ఇస్ ద హెడ్ ఫర్ ద యూనిసెఫ్, అలాగే హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. ఓకే, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ లాంచెస్ ఫ్రీ పవర్ కనెక్షన్ స్కీమ్ ఫర్ బీపీఎల్ ఫ్యామిలీస్. సో బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్స్. ఓకే, బీపీఎల్ లో ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళకి ఫ్రీగా పవర్ కనెక్షన్ అనేది ఇస్తున్నారు అన్నమాట. సో ఏ స్టేట్ గవర్నమెంట్ ఫ్రీ పవర్ కనెక్షన్ ఇస్తుందంటే ఉత్తరప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్. ఓకే, నెక్స్ట్, ఇంగ్లాండ్ డిఫీట్ ఇండియా టు లిఫ్ట్ దర్ 4th ఉమెన్స్ వరల్డ్ కప్. సో రీసెంట్ గా జరిగిన ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ ఉంది కదా, సో దాంట్లో ఇండియా అండ్ ఇంగ్లాండ్ ఫైనల్ కి వెళ్ళాయి కదా. సో ఫైనల్లో ఇండియా మీద 9 runs తేడాతో ఇంగ్లాండ్ అనేది విన్ అయింది. సో ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి టార్గెట్ అనేది ఇస్తే ఇండియా అనేది ఇంకా 9 runs స్టార్ట్ ఉండగానే ఆల్అౌట్ అనేది అయింది. ఓకే, సో మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్ విన్నర్ వచ్చి ఇంగ్లాండ్, అలాగే రన్నర్ వచ్చి ఇండియా. అలాగే ఇంగ్లాండ్ వరల్డ్ కప్ అనేది ఉమెన్స్ వరల్డ్ కప్ విన్ అవడం ఇది 4వ అనమాట. ఓకే, సో 4th టైం ఇంగ్లాండ్ అనేది విన్ అయింది. సో అలాగే ఇంగ్లాండ్ టీం యొక్క కెప్టెన్ ఎవరంటే హేథర్ నైట్. ఓకే, సో హేథర్ నైట్ ఇస్ ద ఇంగ్లాండ్ టీం కెప్టెన్. అలాగే ఇండియన్ టీం కెప్టెన్ ఎవరంటే మిథాలీ రాజ్. అలాగే మిథాలీ రాజ్ ఈ మధ్య న్యూస్ లో వచ్చింది కదా, సో టోటల్ గా 6000 runs అనేవి కంప్లీట్ చేసిన ఫస్ట్ ఉమెన్ క్రికెటర్ కింద. అలాగే ఉమెన్ క్రికెట్ ఓడిఐలో టోటల్ హైయెస్ట్ రన్స్ కూడా మిథాలీ రాజ్ పేరు మీద ఉంది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెమీఫైనల్లో ఆస్ట్రేలియా మీద జరిగిన మ్యాచ్ లో హర్మన్ప్రీత్ కౌర్ అనే ఆమె సో 171 runs చేసింది కదా, సో ఆమె కూడా న్యూస్ లోకి వచ్చింది. సో హర్మన్ప్రీత్ కౌర్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే ఉమెన్స్ క్రికెట్ టీం. అలాగే మిథాలీ రాజ్, హేథర్ నైట్, ఈ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో రన్నర్ వచ్చి ఇండియా, విన్నర్ వచ్చి ఇంగ్లాండ్. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అనమాట ఉమెన్స్ వరల్డ్ కప్ కి సంబంధించి. ఓకే, సో నెక్స్ట్, వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనేది రీసెంట్ గా జరిగింది కదా. సో ఇందులో ఇండియా టోటల్ గా 5 medals విన్ అయింది అనమాట. ఓకే, సో వరల్డ్ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో టోటల్ గా ఇండియా 5 medals విన్ అయితే అందులో 1 gold medal ఉంది, 2 silver ఉన్నాయి, 2 bronze medals అనేవి ఉన్నాయి. సో మీరు సిల్వర్, బ్రాంజ్ గుర్తుపెట్టుకోకపోయినా గోల్డ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి గోల్డ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. గోల్డ్ వచ్చి సుందర్ సింగ్ గుర్జార్. ఓకే, సో సుందర్ సింగ్ గుర్జార్ కి జావలిన్ త్రో కేటగిరీలో గోల్డ్ మెడల్ అనేది వచ్చింది అనమాట వరల్డ్ పారా అథ్లెటిక్స్ లో. సుందర్ సింగ్ గుర్జార్. ఓకే, సుందర్ సింగ్ జావలిన్ త్రో. నెక్స్ట్, స్పేస్ సైంటిస్ట్ అండ్ ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ఇస్రో ఫుల్ ఫామ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఉడిపి రామచంద్రరావు, యుఆర్ రావు అని షార్ట్ గా అంటారు. పూర్తి పేరు వచ్చి ఉడిపి రామచంద్రరావు అనమాట. యుఆర్ రావు రీసెంట్ గా చనిపోయారు. సో ఈయన ఆల్మోస్ట్ చాలా సైంటిఫిక్ రంగంలో మన ఇండియాకి చాలా సేవలు అనేది అందించారనమాట. సో ఫస్ట్ మన ఇండియాలో ఫస్ట్ శాటిలైట్ అనేది ఏంటి, మీకు జీకేలో అడుగుతారు కదా, ఇండియాలో ఫస్ట్ శాటిలైట్ అనేది ఆర్యభట్ట అనమాట. సో ఇది 1975 లో లాంచ్ చేశారు. సో ఈ ప్రయోగం జరిగినప్పుడు కూడా ప్రయోగంలో ఈయన కూడా పాల్గొన్నారనమాట, యుఆర్ రావు, ఉడిపి రామచంద్రరావు. అలాగే చాలా గొప్ప గొప్ప ఇండియాలో జరిగిన ఇన్నోవేషన్స్ ప్రోగ్రామ్ అన్నింటిలో కూడా సైంటిఫిక్ ప్రోగ్రామ్స్ లో ఈయన పాత్ర అనేది చాలా ఉంది.
సో ఓకే, సో యుఆర్ రావ్ ఇస్ ఫేమస్ ఇండియన్ సైంటిస్ట్ అండ్ ఫార్మర్ ఇస్రో చైర్మన్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అలాగే ఇంకో కొన్ని పాయింట్స్ ఏంటంటే ఇస్రో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది బెంగళూరులో ఉంది. అలాగే ప్రెసెంట్ ఇస్రో చైర్మన్ వచ్చి కిరణ్ కుమార్. ఓకే, సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇస్రో హెడ్ క్వార్టర్స్ వచ్చి బెంగళూరు, అలాగే ప్రెసెంట్ హెడ్ వచ్చి కిరణ్ కుమార్. నెక్స్ట్, వరల్డ్స్ ఫస్ట్ ఫ్లోటింగ్ విండ్ ఫార్మ్ స్టార్ట్స్ ఇన్ కోస్ట్ ఆఫ్ స్కాట్లాండ్. సో విండ్ ఫార్మ్ అంటే సో మీరు చాలా సినిమాల్లో వాటిలో చూసుంటారు, ఇక్కడ ఉంది కదా పిక్చర్ అనేది కనబడుతుంది కదా, సో దీన్ని విండ్ ఫార్మ్ అంటారు. సో ఈ విండ్ ఫార్మ్ అనేది జనరల్ గా ఖాళీ స్థలాల్లో ఎక్కువగా గాలి వీచే ప్రదేశాలు అలాంటి చోట్ల లేదా హైవేస్ ఇలాంటి చోట్ల ఉంటాయి కదా, సో పొలాల్లో అలా హైవే మీద వెళ్ళేటప్పుడు అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే సీలో పెట్టారనమాట, అంటే కోస్ట్ లో ఒకటి కనబడుతుంది కదా పిక్చర్ అనేది ఒక నదిలో. సో ఈ టైప్ లో సెటప్ అనేది చేశారనమాట విండ్ ఫార్మ్ అనేది అండి. ఓకే, సో వరల్డ్ లో ఈ టైప్ లో చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట. వరల్డ్స్ ఫస్ట్ ఫ్లోటింగ్ విండ్ ఫార్మ్ ఎక్కడ స్టార్ట్ చేశారంటే స్కాట్లాండ్. ఓకే, కోస్ట్ ఆఫ్ స్కాట్లాండ్. సో స్కాట్లాండ్ నది సముద్ర తీరంలో ఈ విధంగా విండ్ ఫార్మ్ అనేది పెట్టారనమాట. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ ఫ్లోటింగ్ ఫార్మ్ స్కాట్లాండ్. అలాగే స్కాట్లాండ్ యొక్క క్యాపిటల్ వచ్చి ఎడిన్బర్గ్, అలాగే కరెన్సీ వచ్చి పౌండ్ స్టిర్లింగ్. ఓకే, సో క్యాపిటల్ కరెన్సీ ట్రిక్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను, 2 వీడియోస్ సెపరేట్ గా. అవి చూడకపోతే అవి కూడా తప్పకుండా చూడండి, ఎందుకంటే కన్ఫర్మ్ గా 1-2 మార్క్స్ ఎవ్రీ ఎగ్జామ్ లో వస్తాయి కాబట్టి. ఓకే, సో స్కాట్లాండ్ విండ్ ఫార్మ్ క్యాపిటల్ వచ్చి ఎడిన్బర్గ్, కరెన్సీ వచ్చి పౌండ్ స్టిర్లింగ్. సో నెక్స్ట్, కిరణ్ రిజ్జు ఇనాగ్రేట్స్ రివాచ్ మ్యూజియం ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఓకే, సో రివాచ్ అనగానే మీకు అరుణాచల్ ప్రదేశ్ గుర్తు రావాలి. ఎవరు లాంచ్ చేశారంటే కిరణ్ రిజ్జు. సో రివాచ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వరల్డ్ యాన్సెంట్ ట్రెడిషనల్ కల్చరల్ హెరిటేజ్. ఓకే, సో జాగ్రత్తగా చూడండి, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ వరల్డ్ యాన్సెంట్ ట్రెడిషనల్ కల్చరల్ హెరిటేజ్. సో రివాచ్ ఫుల్ ఫామ్ ఇది. అలాగే ఎక్కడ లాంచ్ చేశారంటే అరుణాచల్ ప్రదేశ్ లో. ఎవరు లాంచ్ చేశారంటే కిరణ్ రిజ్జు. నెక్స్ట్, యుఎన్ సిటిజన్స్ బ్యాన్ ఫ్రమ్ ట్రావెలింగ్ టు నార్త్ కొరియా. సో నార్త్ కొరియా ట్రావెలింగ్ వెళ్ళడానికి యుఎస్ సిటిజన్స్ ని బ్యాన్ చేశారనమాట, ఎందుకంటే అక్కడికి వెళ్తే ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయని చెప్పి. సో నార్త్ కొరియాకి యుఎస్ కి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి కదా, దానివల్ల ట్రావెలింగ్ అనేది బ్యాన్ చేసింది అనమాట. ఓకే, సో ఏ కంట్రీ కంటే నార్త్ కొరియా. నెక్స్ట్, ఫోర్బ్స్ లిస్ట్ అనేది రిలీజ్ అయింది కదా 2017 ఫోర్బ్స్ గ్లోబల్ 500 లిస్ట్ అనేది. సో ఇందులో మళ్ళీ వాల్మార్టే ఫస్ట్ అనేది వచ్చింది అనమాట. ఓకే, టాప్ 500 లో ఫస్ట్ ప్లేస్ లో ఎవరు ఉన్నారంటే ఏ కంపెనీ ఉందంటే వాల్మార్ట్. ఓకే, సో వాల్మార్ట్ కంపెనీ అనేది యుఎస్ కి సంబంధించిన కంపెనీ. సో లిస్ట్ లో టాప్ వచ్చింది. ఓకే, 2017 ఫార్చ్యూన్ గ్లోబల్ 500 లిస్ట్ లో టాప్ వచ్చిన కంపెనీ వచ్చి వాల్మార్ట్ అయితే. సో టాప్ 200 లో మన ఇండియన్ కంపెనీస్ అనేవి 7 ఉన్నాయి. సో టాప్ 200 లో ఉన్న 7 ఇండియన్ కంపెనీస్ అనేవి ఏంటి అన్నది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇండియన్ ఆయిల్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సో టోటల్ గా ర్యాంక్ వచ్చి 168 అనమాట. సో నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ 203, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 217, టాటా మోటార్స్ 247, రాజేష్ ఎక్స్పోర్ట్స్ 295, భారత్ పెట్రోలియం 360, హిందుస్థాన్ పెట్రోలియం 384. ఓకే, సో ఇవి టాప్ 7 లో ఉన్న టాప్ 200 లో ఉన్న ఇండియన్ 7 కంపెనీస్ అనమాట. ఓకే, సో ఇండియన్ ఆయిల్ అనేది ఫస్ట్ వచ్చింది ఇండియాలో ఉన్న కంపెనీస్ లో. ఓకే, 168 ర్యాంక్. Next, India and Bangladesh have signed a pact to connect both the countries by waterways. So India and Bangladesh అనేవి waterways ద్వారా కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. సో వాటర్వేస్ ద్వారా కనెక్ట్ చేయడం అంటే ఏంటంటే, సో వాటర్ ఉంటుంది కదా, సో సముద్రం అనేది ఉంటుంది కదా, ఈ సముద్ర మార్గం ద్వారా ఇండియా వాళ్ళు బంగ్లాదేశ్ కి అనేది ట్రావెల్ చేయాలనుకుంటే సముద్ర మార్గం ద్వారా ట్రావెల్ చేయొచ్చు. అలాగే బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాకి రావాలనుకున్నా కూడా సముద్ర మార్గంలో ట్రావెలింగ్ చేయొచ్చు ప్యాసింజర్స్ అనేవాళ్ళు. అలాగే ప్యాసింజర్స్ కాకుండా ట్రావెలింగ్ అనేది ఉంటుంది కదా, అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి ఉంటాయి కదా. సో మన ఇండియా నుండి బంగ్లాదేశ్ కి కానీ బంగ్లాదేశ్ ఇండియాకి కానీ ఏదైనా ప్రొడక్ట్స్ అనేవి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ చేయాలనుకున్నప్పుడు కూడా వాటర్ వేస్ ద్వారా నార్త్ ఈస్ట్ కానీ వెస్ట్ బెంగాల్ ద్వారా కానీ వాటర్ వేస్ ద్వారా కనెక్ట్ అవ్వడానికి వీళ్ళిద్దరు కూడా ఇంపార్ట్ చేసుకున్నారు అనమాట. ఓకే, సో ఎంఓయూ అనేది చేసుకున్నారు ఇండియా అండ్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్ క్యాపిటల్ అనేది మీకు తెలుసు ఢాకా, అలాగే కరెన్సీ వచ్చి టాకా. అలాగే బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా, ప్రెసిడెంట్ వచ్చి అబ్దుల్ హమీద్. ఓకే, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. క్యాపిటల్ ఢాకా, కరెన్సీ టాకా, పిఎం షేక్ హసీనా, ప్రెసిడెంట్ అబ్దుల్ హమీద్. నెక్స్ట్, క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ CCEA ఫుల్ ఫామ్ వచ్చి క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ approved the sale of 51.11% of government stake along with the management control in HPCL to ONGC. సో ఇది ఆల్రెడీ అంతకు ముందు పాయింట్ లో చూసాం కదా, HPCL లో స్టేక్ అనేది ONGC సేల్ చేస్తున్నారని. ఎంత పర్సెంట్ సేల్ చేస్తున్నారంటే 51.11% అనేది HPCL హిందుస్థాన్ పెట్రోలియం లో స్టేక్ అనేది, అలాగే మేనేజ్మెంట్ కంట్రోల్ కూడా ONGC ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ వాళ్ళకి సేల్ చేశారన్నమాట. ఓకే, పర్సంటేజ్ గుర్తుపెట్టుకోండి, 51.11% HPCL టు ONGC.
Next, Airport Authority of India, AAI. Airport Authority of India has signed a memorandum of understanding with the government of Uttarakhand on aviation development. సో ఏవియేషన్ సెక్టర్ డెవలప్ చేయడానికి ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అలాగే ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా ఇద్దరు కూడా టైఅప్ పెట్టుకున్నారు అన్నమాట. ఓకే, సో ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా ఏ స్టేట్ గవర్నమెంట్ తో ఏవియేషన్ డెవలప్మెంట్ కోసం టైఅప్ అనేది పెట్టుకుంది అంటే ఉత్తరాఖండ్. నెక్స్ట్, నేవీ చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా. సో నేవీ చీఫ్ మనకి ఎవరు, సునీల్ లంబా కదా. సో ఈయన 8 day లాంగ్ 2 day నేషన్ టూర్ అనేది వెళ్ళారు అన్నమాట. ఓకే, 2 nations టూర్ అనేది వెళ్ళారు సునీల్ లంబా నేవీ చీఫ్. ఆ కంట్రీస్ ఏంటంటే మొజాంబిక్ అండ్ టాంజానియా. ఓకే, సో మొజాంబిక్ అండ్ టాంజానియా కంట్రీస్ కి నేవీ చీఫ్ సునీల్ లంబా విజిట్ కి వెళ్ళారు. ఓకే, టూర్ కి. సో ఈ మొజాంబిక్ అండ్ టాంజానియా యొక్క క్యాపిటల్ కరెన్సీ చూద్దాం. మొజాంబిక్ యొక్క క్యాపిటల్ వచ్చి మొపుటా, కరెన్సీ వచ్చి మెటికాల్. అలాగే టాంజానియా యొక్క క్యాపిటల్ వచ్చి దొడ్డమ్మ అండ్ కరెన్సీ వచ్చి టాంజానియన్ షిలాంగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, క్యాపిటల్ అండ్ కరెన్సీ అనేది ఏదైనా న్యూస్ లో మనకు వచ్చినప్పుడు దాటి యొక్క క్యాపిటల్ కరెన్సీ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి కన్ఫర్మ్ గా చదువుకోవాలి. ఓకే, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి రెండు కూడా. నెక్స్ట్, సుభాష్ చంద్ర గార్గ్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ఇండియాస్ ఆల్టర్నేటివ్ గవర్నర్ ఆన్ ద బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఆఫ్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఏడీబీ బ్యాంక్ అనేది ఉంది కదా, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, దీనికి ఆల్టర్నేటివ్ గవర్నర్ గా ఎవరిని అపాయింట్ చేశారంటే సుభాష్ చంద్ర గార్గ్. ఓకే, సుభాష్ చంద్ర గార్గ్ ని ఆల్టర్నేటివ్ గవర్నర్ గా ఏడీబీకి అపాయింట్ చేశారనమాట ఇండియా తరఫున. ఓకే, ఇండియాస్ ఆల్టర్నేటివ్ గవర్నర్ ఫర్ ద ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ సుభాష్ చంద్ర గార్గ్. సో ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనీలా ఫిలిప్పైన్స్ లో ఉంటుందన్నమాట. ఓకే, సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ యొక్క హెడ్ క్వార్టర్స్ మనీలా ఫిలిప్పైన్స్. అలాగే ఏడీపీ యొక్క హెడ్ ఎవరంటే తహీకి నకాయో. ఓకే, సో తహీకి నకాయో ఇస్ ద హెడ్ అండ్ హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇన్ మనీలా ఫిలిప్పైన్స్. నెక్స్ట్, గవర్నమెంట్ లాంచెస్ షీ బాక్స్ పోర్టల్ ఫర్ సెక్సువల్ హెరాస్మెంట్ కంప్లైంట్స్. సో ఈ విధమైన కంప్లైంట్స్ అనేవి ఇవ్వడానికి సో గవర్నమెంట్ యూనియన్ మినిస్టర్ మేనకా గాంధీ సో షీ బాక్స్ అనే దాన్ని లాంచ్ చేశారన్నమాట. సో షీ బాక్స్ అనేది ఏంటంటే ఒక ఈ బాక్స్ అనమాట. సో వెబ్సైట్ లో ఉంటుంది. సో దీంట్లోకి వెళ్ళి మనం కంప్లైంట్ అనేది ఇవ్వచ్చు. జనరల్ గా ఈ కంప్లైంట్ బాక్స్ అనేది మామూలుగా ఒక పోస్ట్ డబ్బా టైప్ లో ఉంటుంది. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ అనేది పేపర్ మీద రాసి వేస్తాం. సో ఇప్పుడు అంతా టెక్నాలజీ మారిపోయి డిజిటలైజేషన్ అయిపోయింది కాబట్టి సో నెట్ లో ఈ బాక్స్ టైప్ లో ఒక పోర్టల్ అనేది ఉంటుంది. సో దాంట్లోకి లాగిన్ అయ్యి మనం ఈ పోర్టల్ లోకి వెళ్ళి కంప్లైంట్స్ అనేవి ఇవ్వచ్చు అనమాట. ఓకే, సో అదే షీ బాక్స్ అంటే. నెక్స్ట్, ద లక్నో మెట్రో విల్ బికమ్స్ ద ఇండియాస్ ఫస్ట్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ ఎఫ్ఎం రేడియో స్టేషన్. సో మెట్రో ట్రైన్ లో ఓన్ గా ఎఫ్ఎం స్టేషన్ అనేది ఉంటుంది. మనం సో ట్రావెల్ చేసేటప్పుడు బస్సులో కానీ కొన్ని ట్రైన్స్ లో కానీ చూస్తే ఎల్సీడీ స్క్రీన్స్ అనేవి ఉంటాయి, మూవీస్ అనేవి వేస్తూ ఉంటారు కదా బస్సుల్లో వాటిలో. సో అదే విధంగా సో ఓన్ ఎఫ్ఎం అనమాట. సో ఈ లక్నో మెట్రోకి ఓన్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ అనేది ఉంది. ఓకే, సో ఫస్ట్ మెట్రో టు హ్యావ్ ఇట్స్ ఓన్ ఎఫ్ఎం రేడియో స్టేషన్. సో ఫస్ట్ ఇండియా ఫస్ట్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ ఏ మెట్రోకి ఉందంటే లక్నో మెట్రో. అలాగే రీసెంట్ గా న్యూస్ లో ఇంకొకటి కూడా వచ్చింది, 100% గ్రీన్ మెట్రో ఏదంటే ఢిల్లీ మెట్రో అనమాట. రెండు కూడా గుర్తుపెట్టుకోండి, ఎఫ్ఎం రేడియో లక్నో, 100% గ్రీన్ అయితే ఢిల్లీ మెట్రో. ఓకే, నెక్స్ట్, బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం కిక్స్ ఆఫ్ ఇన్ బీజింగ్ చైనా. సో బ్రిక్స్ మీటింగ్ అనేది బీజింగ్ చైనాలో జరుగుతుంది అనమాట. ఓకే, ట్రేడ్ యూనియన్ ఫోరం బ్రిక్స్ మీటింగ్. సో బ్రిక్స్ గురించి చాలాసార్లు చెప్పాను కదా. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ 5 members కూటమినే మనం బ్రిక్స్ కూటమి అంటాం కదా. సో ప్రజెంట్ చైనాలో జరుగుతుంది అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చి సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ వచ్చి బ్రెజిల్ లో జరుగుతుంది. సో బిఫోర్ ఇయర్ వచ్చి ఇండియాలో జరిగింది కదా గోవాలో. సో ఈ ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది అనమాట ఎప్పుడు కూడా. సో మనం గుర్తుపెట్టుకోవడం అనేది కొంచెం ఈజీయే. నెక్స్ట్, ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఎన్పిసిఐ గురించి చాలాసార్లు చెప్పాను కదా. సో మన ఇండియాలో ఉండే నెట్ బ్యాంకింగ్ కానీ, ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ, మొబైల్ బ్యాంకింగ్ యాప్స్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, ఇలాంటి ఏటీఎంస్, క్రెడిట్ కార్డ్స్, ఇటువంటి పేమెంట్ సిస్టమ్స్, పేమెంట్ గేట్వేస్ అన్నిటికీ కూడా హెడ్ ఎవరంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనమాట. సో దీని యొక్క అండర్ లోనే ఈ పేమెంట్ గేట్వేస్ అన్ని కూడా వర్క్ చేస్తాయి అనమాట. ఓకే, సో రూపే కార్డ్ ఇలాంటి అన్నిటిని కూడా ఈ ఎన్పిసిఐ అనేది డెవలప్ చేస్తుంది. ఓకే, సో ఈ కంపెనీ హ్యాస్ అనౌన్స్డ్ దట్ ఆల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇన్ ద కంట్రీ వుడ్ బి అ పార్ట్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బై మార్చ్ 2018. సో జనరల్ గా కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నింటిలోనూ కూడా మనకి నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీస్, కొన్ని డెబిట్ బ్యాంక్, క్రెడిట్ కార్డ్ ఇలాంటి ఫెసిలిటీస్ అనేవి ఉండవు అనమాట. సో కొన్ని పెద్ద కోఆపరేటివ్ బ్యాంక్స్ దాంట్లో ఉండొచ్చు కానీ బట్ జనరల్ గా కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఈ నెట్ బ్యాంకింగ్ లాంటి ట్రాన్సాక్షన్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో ఈ ఎన్పిసిఐ ఏం చెప్తుందంటే అన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్, ఇండియాలో ఉన్న అన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి కంప్లీట్ చేయాలన్నమాట, స్టార్ట్ చేయాలి. సో డెడ్ లైన్ ఎప్పుడంటే మార్చ్ 2018. సో ఈ మార్చ్ 2018 లోపు ఇండియాలో ఉన్న అన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా
డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అనేవి నెట్ బ్యాంకింగ్ అలాంటి ఫెసిలిటీస్ కూడా కల్పించాలని చెప్పి యూపీఐ లాంటి యాప్స్ అన్ని కూడా ఈ ఎన్పిసిఐ చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సచిన్ శివాజ్ విన్స్ ద గోల్డ్ ఎట్ కామన్వెల్త్ యూత్ గేమ్స్. సో కామన్వెల్త్ యూత్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ ఎవరు విన్నారంటే సచిన్ శివాజ్. ఓకే, సో సచిన్ శివాజ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే హీఈస్ ఎ బాక్సర్. ఓకే, సచిన్ శివాజ్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్? బాక్సర్. నెక్స్ట్ అజయ్ కన్వాల్ టు జాయిన్ ద జనలక్ష్మి ఫైనాన్షియల్ సర్వీసెస్ యాజ్ సిఇఓ. ఓకే, సో జనలక్ష్మి ఫైనాన్షియల్ సర్వీసెస్ యాజ్ సిఇఓ. సో జనలక్ష్మి అంటే సో లక్ష్మి అనేది ఉంది కదా, సో లక్ష్మీ కళ్యాణం అనే మూవీ చూసా ఉంటారు కదా మీరు, కళ్యాణ్ రామ్ యాడ్ చేసింది లక్ష్మీ కళ్యాణం మూవీ. సో కాజల్ కళ్యాణ్ రామ్ యాడ్ చేశాడు కదా. సో లక్ష్మీ కళ్యాణం మూవీలో విలన్ ఎవరు? మెయిన్ విలన్ అజయ్ కదా. సో అజయ్ వచ్చి మెయిన్ విలన్ అనమాట. సో లక్ష్మీ కళ్యాణం మూవీలో. సో అలా గుర్తుపెట్టుకోండి. సో జనలక్ష్మికి న్యూ సీఈఓ ఎవరంటే అజయ్ కన్వాల్. సో జస్ట్ నేను మీకు గుర్తుండడానికి మాత్రమే కోడ్ వర్డ్స్ అనేవి చెప్తున్నాను. ఓకే, సో మరలో అనుకోకండి. సో వీళ్ళనే ఏదో చేయాలని కాదు, సో జస్ట్ మీకు గుర్తుండాలని మాత్రమే చెప్తున్నాను. ఓకే, సో అజయ్ కన్వాల్ ఇస్ ద న్యూ హెడ్ ఆఫ్ జనలక్ష్మి సిఇఓ. నెక్స్ట్ ఆర్బీఐ స్టాప్స్ ప్రింటింగ్ ఆఫ్ 2000 రూపీస్ నోట్స్ అండ్ స్టార్ట్ 200 నోట్స్ అండ్ దే రిలీజ్ సూన్. సో ఆర్బీఐ అనే 2000 రూపీస్ నోట్స్ అనేవి నోట్స్ బ్యాన్ జరిగినప్పటి నుండి ఇప్పటిదాకా కంటిన్యూస్ గా ప్రింట్ చేస్తానే ఉంది. ఇప్పుడు ఏం చెప్తుందంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇంకా 2000 కొత్త నోట్స్ అనేవి ప్రింటింగ్ స్టాప్ చేసి ఇప్పుడు కొత్తగా 200 నోట్స్ అనేవి రిలీజ్ చేయడానికి ప్రింటింగ్ అనేది స్టార్ట్ చేసింది అనమాట. ఈ నోట్స్ అనేవి తొందరలోనే రిలీజ్ చేస్తుంది అనమాట. ఓకే, ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇండియాలో ఉన్న బ్యాంకింగ్ సిస్టమ్ అనేసి కూడా ఆర్బీఐ అండర్ లో ఆర్బీఐ రూల్స్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో నోట్స్ అనేవి కూడా ప్రింట్ చేస్తుంది. సో అన్ని నోట్స్ ప్రింట్ చేస్తుంది ఎక్సెప్ట్ ద 1 రూపీ నోట్. 1 రూపీ నోట్ అనేది ఫైనాన్స్ సెక్రటరీ అండర్ లో ఉంటుంది. ఓకే, ఫైనాన్స్ మినిస్టర్ అండర్ లో 1 రూపీ అనేది ఉంటుంది. మిగతా నోట్స్ అన్ని కూడా ఆర్బీఐ ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ప్రస్తుతానికి ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అయితే 2000 రూపీస్ నోట్స్ ఇంకా స్టాప్ చేసి, సో చేంజ్ అనేది ఎక్కువగా దొరకట్లేదు మనకి, 1000 రూపీస్ నోట్స్ లేవు కాబట్టి 200 రూపీస్ నోట్స్ కొత్తగా ప్రింట్ చేయడం స్టార్ట్ చేసింది. ఓకే, సో ఇది న్యూస్ అనేది. నెక్స్ట్ ఇండియా టు హోస్ట్ ద మేడ్ ఇన్ మెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఇన్ 2021. సో వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది 2021 లో జరుగుతుంది. సో దీన్ని ఎవరు హోస్ట్ చేస్తారంటే మెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనేది ఇండియా హోస్ట్ చేస్తుంది అనమాట. సో మన ఇండియా హోస్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఇంపార్టెంట్ బిట్ ఇది. వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2021 వచ్చి ఇండియా, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బిట్, ఇండియా హ్యాస్ ర్యాంక్డ్ 132 అవుట్ ఆఫ్ 152 కంట్రీస్ ఇన్ కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ టాప్డ్ బై ద స్వీడన్. సో కమిట్మెంట్ టు రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీ అన్నమాట. సో ఇన్ఈక్వాలిటీ అనేది అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇలాంటివి ఉంటాయి కదా. సో మెన్స్ ఎక్కువ ఫీమేల్స్ తక్కువ ఇలాంటివి కాకుండా అందరూ ఇన్ఈక్వాలిటీ చూపించాలని చెప్పి ఈ కమిట్మెంట్ రెడ్యూసింగ్ ఇన్ఈక్వాలిటీకి, సో ఇన్ఈక్వాలిటీ అనేది దాన్ని రెడ్యూస్ చేయడానికి కమిట్మెంట్ ఇచ్చి కంట్రీస్ లో ఇండియా ర్యాంక్ వచ్చి 132 ఉంది. టోటల్ 152 కంట్రీస్ లో 132 ర్యాంక్ అనేది ఉంది. సో టాప్ ఎవరంటే స్వీడన్ కంట్రీ అనేది టాప్ లో ఉందన్నమాట లిస్ట్ లో. నెక్స్ట్ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. సో ఐఆర్సిటిసి ఫుల్ ఫామ్ అనేది ఏంటంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. ఐఆర్సిటిసి ఫుల్ ఫామ్ చాలా మందికి తెలియదు. సో ఐఆర్సిటిసి ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్. మన రైల్వే టికెట్స్ అనేవి బుక్ చేయడానికి సైట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో రైల్వే స్టేషన్ లో ఈ ఐఆర్సిటి ఏం ప్లాన్ చేస్తుందంటే 1100 వాటర్ వెండింగ్ మిషన్స్ అట్ 450 స్టేషన్స్. సో 450 రైల్వే స్టేషన్స్ లో వాటర్ వెండింగ్ మిషన్స్ అనేవి స్టార్ట్ చేయాలని చూస్తుంది అనమాట. ఏంటంటే 1100 వాటర్ వెండింగ్ మిషన్స్ అంటే మీరు ఒక 5 రూపీస్ అనేది వాటర్ ఉందనుకోండి. సో 5 రూపీస్ కాయిన్ అనేది మిషన్ లో వేస్తే మీకు వాటర్ అనేది వస్తుంది అనమాట. ఆ టైప్ లో మిషన్స్ అనేవి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది అనమాట. ఓకే, సో 2017-18 ఇయర్ లో దగ్గరగా 450 స్టేషన్స్ లో 1100 వాటర్ వెండింగ్ మిషన్స్ అనేది ఐఆర్సిటి లాంచ్ చేయడానికి ఇన్స్టాల్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ Caleb Dressel becomes the first ever to win the 3 gold medals in one night at World Championship. సో జనరల్ గా మనకి స్విమ్మింగ్ అనగానే గుర్తొచ్చే పేరు ఏంటంటే మైకిల్ ఫిలిప్స్. ఎక్కువ గోల్డ్ మెడల్స్ అనేవి ఒలింపిక్స్ లో విన్ అవుతూ ఉంటాడు. సో అదే టైప్ లో సో రికార్డ్ ఏంటంటే ఇక్కడ ఒకే నైట్ లో, సో ఒక నైట్ లో 2-3 పోటీలు అనేవి జరుగుతాయి కదా. సో అందులో స్విమ్మింగ్ లో రకరకాలు ఉంటాయి. సో ఒకే నైట్ లో జరిగిన పోటీల్లో 3 గోల్డ్ మెడల్స్ ఒకేసారి విన్ అయ్యాడు అనమాట. అంటే ఒకే నైట్ లో 3 గోల్డ్ మెడల్స్ విన్ అయ్యాడు సింగిల్ పర్సన్. సో క్యాలిబ్ డ్రిసెల్ అనే ఆయన 3 గోల్డ్ మెడల్స్ విన్ అవ్వడం ద్వారా వరల్డ్ రికార్డ్ అనేది నెలకొల్పాడు అనమాట. సో ఓకే, క్యాలిబ్ డ్రిసెల్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్స్ అంటే స్విమ్మింగ్. ఓకే, 3 గోల్డ్ మెడల్స్ విన్ అయ్యాడు. నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్ లాంచ్డ్ ద మొబైల్ యాప్ ఆర్ఎం ఫర్ ద రోడ్ మెయింటెనెన్స్. ఓకే, సో రోడ్ మెయింటెనెన్స్ అనేవి ఇండియాలో ఎలా ఉన్నాయి, సో ఎక్కడెక్కడ రోడ్స్ అనేవి పాడైనాయి
అలాగే రోడ్స్ అనేవి ఎక్కడెక్కడ వేయాల్సి ఉంటుంది, దాని కాస్ట్ ఎస్టిమేషన్ ఎంత అవుతుంది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్నిటి గురించి గవర్నమెంట్ ఒక యాప్ అనేది లాంచ్ చేసింది. యాప్ నేమ్ వచ్చి ఆరంబ్. ఓకే, సో ఆరంబ్ అనే యాప్ రిలేటెడ్ టు రోడ్ మెయింటెనెన్స్, సింపుల్ గా చెప్పాలండి. ఓకే, సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెర్జింగ్ తర్వాత సో చాలా మార్పులు అనేవి జరుగుతున్నాయి కదా. సో ఒక్కొక్కసారి సో మినిమం బ్యాలెన్స్ అనేది అర్బన్ లో 3000, మినిమం బ్యాలెన్స్ అర్బన్ లో 3000 రూపీస్ ఉంటే రూరల్ లో 2000 రూపీస్ అనేవి ఉండాలి అనేది ఫస్ట్ రూల్ అనేది పెట్టింది. తర్వాత ఇంకా అకౌంట్ క్లోజింగ్ కి వాటికి చార్జెస్ అనేవి, అలాగే రీసెంట్ గా చూసినట్లయితే ఐఎంపీఎస్ వాటి మీద చార్జెస్ అనేవి బిలో 1000 రూపీస్ అయితే ఫుల్ గా నీళ్ళు అనేవి అయినాయి కదా. సో చార్జెస్ అనేవి కంప్లీట్ గా తీసేసింది. అలాగే నెఫ్ట్ ఆర్టీజీఎస్ కూడా ఛార్జీలు అనేవి తగ్గించింది కదా. సో ఇలా ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రకరకాల మార్పులు అనేవి వస్తున్నాయి. సో కొన్ని చార్జెస్ పెరగడం, కొన్ని చార్జెస్ తగ్గడం, ఈ విధంగా అనేక మార్పులు అనేవి వచ్చినాయి కదా. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన మార్పు ఏంటంటే సో జనరల్ గా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అంటే యూనిఫామ్ గా చాలా వరకు 90% బ్యాంక్స్ అన్ని కూడా 4% ఇంట్రెస్ట్ రేట్ అనేవి పే చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ కొత్త రూల్ ఏంటంటే సో 1 crore అంటే 1 కోటి కన్నా తక్కువ అమౌంట్ అనేది ఉంటే కనుక దాని మీద మీకు ఓన్లీ 3.5% మాత్రమే ఇంట్రెస్ట్ అనేది సేవింగ్ డిపాజిట్ మీద లభిస్తుంది అనమాట. ఓకే, సో 1 crore కన్నా ఎక్కువ ఉంటే సో 4% అనేది కామన్. సో అంతకు ముందు ఉన్న 4% ఇప్పుడు 0.5% తగ్గించింది అనమాట 1 crore బిలో డిపాజిట్స్. ఓకే, సో ఎస్బీఐ న్యూ సేవింగ్ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ బిలో 1 crore ఎంత అంటే 3.5, అబౌవ్ 1 crore వచ్చి 4%. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో నితీష్ కుమార్ రిజైన్డ్ యాజ్ బీహార్ చీఫ్ మినిస్టర్ టు బి స్వార్న్ ఇన్ అగైన్. సో బీహార్ లో ఇష్యూ ఏమైందంటే సో లాలూ ప్రసాద్ వాళ్ళతో కూడా కొన్ని గొడవలు రావడం వల్ల సో నితీష్ కుమార్ రాజీనామా అనేది చేశాడు బీహార్ చీఫ్ మినిస్టర్ గా. సో నెక్స్ట్ వెంటనే నరేంద్ర మోడీ సో బీజేపీ తరఫున వాళ్ళకి మద్దతు అనేది ఇచ్చారు. సో బీజేపీ మద్దతుతో మళ్ళీ వెంటనే చీఫ్ మినిస్టర్ గా నితీష్ కుమార్ మళ్ళీ ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరిగింది అనమాట. ఓకే, సో రిజైన్ ఆన్ అగైన్ ఎలక్టెడ్ యాజ్ ద సీఎం. ఓకే, సో బీహార్ కొత్తగా మళ్ళీ అపాయింట్ అయ్యాడు, అందుకే న్యూస్ లోకి వచ్చింది అనమాట ఈ పిట్ అనేది. బీహార్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే నితీష్ కుమార్. నెక్స్ట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ విల్ టేక్ ఓవర్ యాజ్ ద సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్. ఓకే, సో సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ అనే కంపెనీని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది టేక్ ఓవర్ అనేది చేసింది. సో ఇది ఎప్పట్లోకి వస్తుందంటే July 31st, 2017. ఓకే, సో సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది టేక్ ఓవర్ అనేది చేసింది. ఓకే, ఇంపార్టెంట్ టేక్ ఓవర్ అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే లాస్ట్ మంత్ చూసిన వాటిలో మనం ఐడిబిఐ ఫైనాన్స్ అనేది సో శ్రీరామ్ ఫైనాన్స్ అనే వాటిని సో రెండు కూడా మెర్జ్ అవుతున్నాయని చెప్పి న్యూస్ చూసాం కదా. అలాగే సహారా ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ ని ఐసిఐసిఐ అనేది టేక్ ఓవర్ చేసింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్ యాక్వైర్స్ స్నాప్డీల్ ఓన్ మొబైల్ పేమెంట్ ప్రొవైడర్ ఫ్రీ చార్జ్ ఫర్ 385 crore. ఓకే, ఫ్రీ చార్జ్ యాప్ అనేది మీకు చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. సో పేటిఎం, మోబివికి ఇలాగే ఇది కూడా ఒక మొబైల్ వ్యాలెట్ కంపెనీ అనమాట. సో ఫ్రీ చార్జ్ అనేది సో ఈ ఫ్రీ చార్జ్ అనేది స్నాప్డీల్ అండర్ లో ఉందన్నమాట. సో దీని ఓనర్ ఎవరంటే స్నాప్డీల్ కంపెనీ. సో స్నాప్డీల్ ఓన్ చేసుకున్న ఈ ఫ్రీ చార్జ్ అనే యాప్ ని ఎవరు కొనుక్కున్నారంటే యాక్సిస్ బ్యాంక్ అనేది కొనుక్కుందనమాట. ఎంత అమౌంట్ కొనుక్కుంది అనేది కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకున్న ఫిగర్ అనేది 385 crores అనేది కొనుక్కుంది. యాక్చువల్ గా స్నాప్డీల్ ని ఫ్లిప్కార్ట్ కొనుక్కుంది అనమాట. సో స్నాప్డీల్ ని ఫ్లిప్కార్ట్ కొనుక్కోవడం వల్ల ఈ స్నాప్డీల్ అండర్ లో ఉన్న ఫ్రీ చార్జ్ అనేది యాక్సిస్ బ్యాంక్ కొనుక్కుంది. ఓకే, స్నాప్డీల్ ఈజ్ యాక్వైర్డ్ బై ఫ్లిప్కార్ట్, అలాగే ఫ్రీ చార్జ్ ఈజ్ యాక్వైర్డ్ బై యాక్సిస్ బ్యాంక్ ఫర్ ద 385 crore. నెక్స్ట్ ద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో FSSAI full form వచ్చి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా హ్యాస్ బ్యాన్డ్ ద యూజ్ ఆఫ్ స్టాప్లర్ పిన్స్ ఇన్ టీ బ్యాగ్స్ ఎఫెక్టివ్ ఫ్రమ్ January 1st, 2018. సో టీ బ్యాగ్స్ అనేవి చూస్తూ ఉంటారు కదా మీరు. సో జనరల్ గా ఎక్కువ మనం ట్రైన్స్ లో చూస్తూ ఉంటాం. సో టీ బ్యాగ్స్ కి స్టాప్లర్ పిన్ తో పిన్ చేసి ఉంటాయి అనమాట కొన్ని లోకల్ టైప్ ప్రొడక్ట్స్ అనే వాటికి. సో ఆ విధంగా పిన్ చేయడం అనేది బ్యాన్ చేసింది అనమాట ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది ఎప్పటిలోకి వస్తుందంటే January 1, 2018. ఓకే, సో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా బ్యాన్ ద యూజ్ ఆఫ్ స్టాప్లర్ పిన్స్ ఇన్ టీ బ్యాగ్స్ January 1st, 2018. డెడ్ లైన్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒడిశా గవర్నమెంట్ హ్యాస్ ఇష్యూడ్ ఏ గెజిటెడ్ నోటిఫికేషన్ రీనేమింగ్ ద వీలర్ ఐలాండ్ ఇన్ భద్రాక్ డిస్ట్రిక్ట్ యాజ్ అబ్దుల్ కలాం ఐలాండ్ టు మార్క్ ద సెకండ్ డెత్ యానివర్సరీ ఆఫ్ ద ఫార్మర్ ప్రెసిడెంట్. ఓకే, సో రీసెంట్ గా సెకండ్ యానివర్సరీ అనేది డెత్ యానివర్సరీ అనేది జరిగింది కదా. సో ఒక మెమోరియల్ అనేది కూడా నరేంద్ర మోడీ గారు రామేశ్వరంలో లాంచ్ చేశారు. సో అది ఒక న్యూస్ అయితే, ఇంకో న్యూస్ ఏంటంటే వీలర్ ఐలాండ్. సో ఒడిశాలో ఉన్న వీలర్ ఐలాండ్ ని అబ్దుల్ కలాం ఐలాండ్ గా రీనేమ్ చేశారన్నమాట. సో దీనికి ఒక గెజిటెడ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఆల్రెడీ రీనేమ్ చేశారని మనం చాలాసార్లు న్యూస్ లో చూసాం. బట్ ఇక్కడ అఫీషియల్ గా
ఒక గెజిటెడ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారన్నమాట. అందుకే మళ్ళీ న్యూస్ లోకి వచ్చింది అనమాట. ఓకే, వీరర్ ఐలాండ్ ఇన్ భద్రాక్ డిస్ట్రిక్ట్ ఇన్ ఒడిస్సా చేంజ్ ద నేమ్ యాజ్ అబ్దుల్ కలాం ఐలాండ్. నెక్స్ట్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో డిఆర్డిఓ ఫుల్ ఫామ్ ఏంటి? డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఉంది కదా, హ్యాస్ డెవలప్డ్ ఏ అన్మాన్డ్ రిమోట్లీ ఆపరేటెడ్ ట్యాంక్. అన్మాన్డ్ అంటే అర్థం ఏంటంటే, సో మనుషులు జనరల్ గా ఒక కార్ అనేది ఉందనుకోండి, సో ఎవరు నడుపుతారు? ఒక మనిషి నడుపుతారు కదా, అంటే మ్యాన్డ్ అనమాట. అంటే మనిషి నడిపే వాటి కార్ని మ్యాన్డ్ వెహికల్స్ అంటారు. అలాగే అన్మాన్డ్ అంటే ఒక మనుషులు లేకుండా కొన్ని రోబోట్స్ నడపచ్చు, లేదా రిమోట్ తో కూడా ఆపరేట్ చేస్తూ ఉంటాం కదా. సో మనిషి లేకుండా నడిచే వాటిని అన్మాన్డ్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు ఒక యుద్ధ ట్యాంకర్ అనే వాటిని యుద్ధ ట్యాంకర్స్ అనేవి ఉంటాయి కదా, ఈ ఒక యుద్ధ ట్యాంకర్ అనేది డిఆర్డిఓ లాంచ్ చేసింది. సో రీసెంట్ గా జరిగిన అబ్దుల్ కలాం మెమోరియల్ ఫంక్షన్ లో ఈ యుద్ధ ట్యాంకర్ యొక్క స్పెషలైజేషన్ ఏంటంటే, ఇది మనుషులు లేకుండా జస్ట్ రిమోట్ తో నడుస్తుంది అనమాట. ఓకే, సో అన్మాన్డ్ రిమోట్లీ ఆపరేటెడ్ ట్యాంక్ విచ్ హ్యాస్ 3 వేరియేషన్స్: సర్వైలెన్స్, మైన్ డిటెక్షన్ అండ్ reconnaissance in the areas with nuclear and bio threats. It is called a mantra. సో ఆ యొక్క యుద్ధ ట్యాంకర్ నేమ్ వచ్చి మంత్ర అనమాట. సో ఇందులో మళ్ళీ రకాలు ఉన్నాయి, 3 రకాలు. ఒకటి ఏంటంటే సర్వేలెన్స్, అంటే సర్వేలెన్స్ చేస్తూ ఉంటారు కదా. సో ఈ టైప్ లో యుద్ధ ట్యాంకర్ అనేది సర్వేలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట. చుట్టుపక్కల ఎవరైనా ఉన్నారా ఏంటి, సైనికులు మన అపోజిషన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇటువంటి సర్వేలెన్స్ అనేది చేస్తూ ఉంటుంది. ఇంకోటి మైన్ డిటెక్షన్. సో మైన్స్ అనేవి పెడతా ఉంటారు కదా, సో ఈ మైన్స్ అనేవి ఎక్కడైనా ఉన్నాయని కూడా డిటెక్ట్ చేయడానికి ఇలా రకరకాల ప్రయోజనాల కోసం ఈ మంత్ర అనే అన్మాన్డ్ రిమోట్లీ ఆపరేటెడ్ ట్యాంక్ అనేదాన్ని లాంచ్ చేశారు అన్నమాట. ఎవరు లాంచ్ చేశారంటే డిఆర్డిఓ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. నెక్స్ట్, ద మద్రాస్ హైకోర్ట్ హ్యాస్ మేడ్ సింగింగ్ ఆఫ్ ద నేషనల్ సాంగ్ వందే మాత్రం మ్యాండేటరీ ఇన్ ద స్కూల్స్ అక్రాస్ ద తమిళనాడు. సో తమిళనాడులో ఉన్న అన్ని స్కూల్స్ లో కూడా కన్ఫామ్ గా వందే మాత్రం అనేది సింగ్ చేయాలని చెప్పి రూల్ అనేది తీసుకొచ్చింది అనమాట మద్రాస్ హైకోర్టు అనేది. ఓకే, సో మద్రాస్ కోర్టు అనేది దీన్ని మ్యాండేటరీ చేసిన అనమాట. సో తమిళనాడులో ఉన్న అన్ని స్కూల్స్ లో వందే మాత్రం అవర్ నేషనల్ సాంగ్ అనేది కన్ఫర్మ్ గా పాడాలి అని చెప్పి. ఓకే, సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు నేషనల్ సాంగ్ కి నేషనల్ యాంథమ్ కి. సో నేషనల్ సాంగ్ వచ్చి వందే మాత్రం, అలాగే నేషనల్ యాంథమ్ వచ్చి జనగణమన అనమాట. రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వకండి. నేషనల్ సాంగ్ వందే మాత్రం, నేషనల్ యాంథమ్ జనగణమన. అలాగే నేషనల్ సాంగ్ వందే మాత్రం ఎవరు రచించారంటే బక్రీం చంద్ర చటర్జీ. ఓకే, బక్రీం చంద్ర చటర్జీ ఇస్ ద రైటర్ ఆఫ్ వందే మాతరం, అవర్ నేషనల్ సాంగ్. నెక్స్ట్, అవర్ నేషనల్ యాంథమ్ జనగణమన ఈజ్ రిటర్న్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సో నోబెల్ ప్రైజ్ విన్నర్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో అలాగే గీతాంజలి అనే ఫేమస్ బుక్ కూడా రాశారు ఆయన. సో దీనికి గాను నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది లిటరేచర్ లో. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. స్టాటిక్ జీకేలో అడిగే ఛాన్స్ ఉంది, న్యూస్ లోకి వచ్చింది కాబట్టి. సో వందే మాత్రాన్ని మ్యాండేటరీ చేసింది తమిళనాడు, అదొక న్యూస్ అయితే కరెంట్ న్యూస్. సో అవర్ నేషనల్ సాంగ్ వందే మాత్రం, అవర్ నేషనల్ యాంథమ్ జనగణమన. నేషనల్ సాంగ్ రాసింది బక్రీం చంద్ర చటర్జీ, యాంథమ్ రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమనతో పాటు ఇంకా ఫేమస్ గా రాసిన బుక్స్ ఏంటంటే గీతాంజలి, ఇంకా చాలా రాశారు. ఫేమస్ అనేది ఏంటంటే నోబెల్ ప్రైజ్ వచ్చింది కాబట్టి గీతాంజలికి బాగా ఫేమస్ అనమాట. ఓకే, సో ఇవి స్టాటిక్ పాయింట్స్ అనేవి. సో నెక్స్ట్, రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్, ఆర్డిఈఎల్ ఫుల్ ఫామ్ ఏంటంటే రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ launched the first 2 naval offshore petrol vessels. Okay, 2 naval offshore petrol vessels లాంచ్ చేసింది రిలయన్స్ అనే కంపెనీ. సో ఆ రెండు ఏంటంటే సాచి అండ్ శృతి. ఓకే, సో సాచి అండ్ శృతి అనే 2 పెట్రోల్ వెజల్స్ అనే వాటిని లాంచ్ చేసింది. సో వాటి నేమ్స్ ఏంటంటే సాచి అండ్ శృతి. ఎవరు లాంచ్ చేశారంటే రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్. సో ఎక్కడ లాంచ్ చేశారంటే షిప్ యార్డ్ లో లాంచ్ చేశారు. షిప్ యార్డ్ ఎక్కడ ఉందంటే పిపావ్ గుజరాత్. ఓకే, సో పిపావ్ గుజరాత్ అనే షిప్ యార్డ్ లో ఈ సాచి అండ్ శృతి అనే పెట్రోల్ ఆఫ్షోర్ వెజల్స్ అనే వాటిని లాంచ్ చేశారు. నెక్స్ట్, సెబాస్టియన్ వెటల్ విన్స్ ద హంగేరియన్ F1 గ్రాండ్ ప్రిక్స్. ఓకే, సెబాస్టియన్ వెటల్ రీసెంట్ గా మళ్ళీ ఇంకొక గ్రాండ్ ప్రిక్స్ అనేది విన్ అయ్యాడు. ఓకే, సో ఏ గ్రాండ్ ప్రిక్స్ అంటే హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ అనమాట. ఓకే, సో కోడ్ వర్డ్ అనేది తర్వాత చెప్తాను. సో కోడ్ వర్డ్ అనేది ఆల్రెడీ లాస్ట్ వీక్ లో చెప్పాను కదా. సో హంగేరియన్ అప్డేట్ అయింది కాబట్టి ఒకసారి మళ్ళీ చూసి కొత్త కోడ్ వర్డ్ క్రియేట్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో టోటల్ గ్రాండ్ ప్రిక్స్ అనేవాడికి మళ్ళీ ఒకసారి కోడ్ వర్డ్ అని చెప్తాను. ఓకే, సో సెబాస్టియన్ వెటల్ ప్రస్తుతం హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ అనేది విన్ అయ్యాడు. ఓకే, నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్, ద ముంబై అహ్మదాబాద్ హైకోర్ట్ స్పీడ్ రైల్ will be inaugurated this September by the Prime Minister Narendra Modi and his Japanese counterpart Shinzo Abe. సో ముంబై అహ్మదాబాద్ లో హై స్పీడ్ రైల్ అనేది లాంచ్ చేయాలని చూస్తున్నారు అనమాట. ఇండియాలో బుల్లెట్ ట్రైన్ అనమాట. సో ఇప్పటిదాకా మన ఇండియాలో బుల్లెట్ ట్రైన్ అనేవి లేవు కదా, మెట్రో ట్రైన్స్ అనేవి స్లోగా స్టార్ట్ అవుతున్నాయి. సో బుల్లెట్ ట్రైన్ అనేది ఎక్కడ లాంచ్ చేయడానికి చూస్తున్నారంటే ముంబై అహ్మదాబాద్ మధ్యలో ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ అనేది లాంచ్ చేస్తున్నారు. సో ఎవరి సహాయంతో లాంచ్ చేస్తున్నారంటే
జపాన్ యొక్క సహాయంతో లాంచ్ చేస్తారనమాట. సో జపాన్ మనకి దీనికోసం టెక్నాలజీని అలాగే మనీ అనేదాన్ని కూడా ఇస్తుందన్నమాట. సో ఈ లాంచ్ చేయడానికి ఓకే. దీన్ని ఎవరు లాంచ్ చేస్తున్నారంటే సెప్టెంబర్ లో లాంచ్ అనేది జరుగుతుంది. సో జపానీస్ యొక్క ప్రైమ్ మినిస్టర్ షింజో అబే, నరేంద్ర మోడీ ఇద్దరు కలిసి కూడా లాంచ్ చేస్తారన్నమాట. ఎక్కడంటే ముంబై అహ్మదాబాద్ నగర్ మధ్యలో జరుగుతుంది బుల్లెట్ ట్రైన్ అనేది. ఓకే, ప్రాజెక్ట్ అనేది. నెక్స్ట్, బొలివియా డిక్లేర్స్ టోటల్ ఇండిపెండెన్స్ ఫ్రమ్ ద వరల్డ్ బ్యాంక్ అండ్ IMF. ఓకే, సో బొలివియా కంట్రీ అనేది సో ఇండిపెండెన్స్ అనేది పొందింది వరల్డ్ బ్యాంక్ అండ్ IMF గురించి. సో వరల్డ్ బ్యాంక్ అండ్ IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. సో ఇలా బ్యాంక్స్ కి మనీకి సంబంధించిన వాటిని అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఎక్కువగా హెడ్ క్వార్టర్స్ అనేవి వాషింగ్టన్ డీసీలో ఉంటాయి. సో రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా వాషింగ్టన్ డీసీలో ఉంది. ఇది స్టాటిక్ పార్ట్. సో ఈ రెండింటి నుండి కూడా బొలివియా అనేది ఇండిపెండెన్స్ అనేది పొందింది అనమాట. ఓకే. నెక్స్ట్, ఇండియన్ వెయిట్ లిఫ్టర్ Konsam Urmila Devi has bagged the gold medal at Asian Youth and Junior Weightlifting Championship. సో ఏషియన్ యూత్ అండ్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అనేది రీసెంట్ గా నేపాల్ లో జరిగింది, కాఠ్మాండు, నేపాల్. ఓకే, సో ఇక్కడ జరిగిన వాటిలో గోల్డ్ మెడల్ అనేది విన్నారు. ఎవరు విన్నారంటే కోన్సామ్ ఉర్మిలా దేవి. ఓకే, నేమ్ గుర్తుపెట్టుకోండి, కోన్సామ్ ఉర్మిలా దేవి. ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని అడిగితే వెయిట్ లిఫ్టర్. నెక్స్ట్, శ్రీ బండారు దత్తాత్రేయ అటెండ్స్ ద బ్రిక్స్ లేబర్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ మీటింగ్ చైనా. సో చైనాలో బ్రిక్స్ మీటింగ్ అనేది జరుగుతుంది కదా. సో ఈ బ్రిక్స్ మీటింగ్ లో మళ్ళీ రకరకాల మీటింగ్స్ అనేవి ఉంటాయి. సో లేబర్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ మీటింగ్ అనేది ఎక్కడ జరిగిందంటే చైనాలో జరిగింది. సో దీనికి ఎవరు అటెండ్ అయ్యారంటే సో లేబర్ కి సంబంధించిన మీటింగ్ కాబట్టి సో లేబర్ మినిస్టర్ ఎవరంటే బండారు దత్తాత్రేయ గారు ఉన్నారు కదా. సో ఈయన అటెండ్ అయ్యారు అనమాట. ఓకే. నెక్స్ట్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ ఏ మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ ఫర్ ద ఓవర్సీస్ ట్రావెలర్స్. సో ఫారెన్ వెళ్లేవారు ట్రావెలర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా. సో వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు సో మన ఇండియాలో కరెన్సీ అక్కడ చెల్లదు కదా. సో డాలర్స్ అనేవి, సపోజ్ యూఎస్ వెళ్తే అక్కడ డాలర్స్ అనేవి అలా డిఫరెంట్ వెళ్ళినప్పుడు డిఫరెంట్ కరెన్సీస్ అనేవి ఉంటాయి కదా. సో అందుకోసం మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ అనేది. సో ఓకే, ఫారెక్స్ డీల్ చేయడానికి ఈ ఫారెక్స్ కార్డ్ అనేది ఉంటుంది కదా. ఈ మల్టీ కరెన్సీ ఫారెక్స్ కార్డ్ అంటే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆ కరెన్సీతో యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఫెసిలిటీ అనేది ఏ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుందంటే స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్. ఓకే. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ హ్యాస్ లాంచ్డ్ ద ఆన్లైన్ యూపీ రేరా రిజిస్ట్రేషన్ ప్లాట్ఫామ్. సో ఈ రేరా ఫుల్ ఫామ్ ఏంటంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్. ఓకే, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్. సో రియల్ ఎస్టేట్ వాళ్ళని రెగ్యులేట్ చేయడానికి ఈ యాక్ట్ అనేది తీసుకొచ్చారన్నమాట. దీని ప్రకారం ప్రతి రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ చేసేవాడి ప్రొడక్ట్స్ అన్ని అపార్ట్మెంట్ అనేది బిల్డ్ చేస్తున్నారు అనుకోండి. సో దాని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఆన్లైన్ లో ఈ పోర్టల్ కి వెళ్లి రిజిస్ట్రేషన్ అనేది కన్ఫర్మ్ గా చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు వాళ్ళకి ఒక నెంబర్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఈ రియల్ ఎస్టేట్ అనేది రెగ్యులేట్ చేయడానికి సో ఫ్రాడ్స్ అనే వాటిని జరగకుండా నివారించడానికి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఈ స్కీమ్ లాంచ్ చేసింది. ఓకే, సో యూపీ రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ అనమాట. నెక్స్ట్, ముంబై మెట్రో లాంచ్డ్ ద ఇండియాస్ ఫస్ట్ మొబైల్ టికెటింగ్ సిస్టమ్. సో మొబైల్లో టికెట్స్ అనేవి బుక్ చేయడానికి ఫస్ట్ ముంబై మెట్రో అనేది లాంచ్ చేసింది అనమాట. సో ఒక యాప్ అనేది ఉంటుంది. యాప్ లోకి వెళ్ళి మీరు మనీ అనేది పే చేస్తే మీకు ఒక QR కోడ్ అనేది జనరేట్ అవుతుంది. QR కోడ్ జనరేట్ అయినప్పుడు మీకు రైల్వే స్టేషన్ ఎంట్రీ లోపలికి వెళ్ళేటప్పుడు గేట్ ఉంటుంది కదా, గేట్ లో మీరు QR కోడ్ అనేది స్కాన్ చేస్తే మీకు లోపలికి అలౌ చేస్తారన్నమాట. ఓకే. నెక్స్ట్, నరేంద్ర మోడీ ఇనాగరేటెడ్ ద ఫార్మర్ ప్రెసిడెంట్ APJ అబ్దుల్ కలాంస్ మెమోరియల్ అట్ పేకరంబు ఇన్ రామేశ్వరం, తమిళనాడు. ఓకే, సో రామేశ్వరం అనేది అబ్దుల్ కలాం యొక్క బర్త్ ప్లేస్ కదా. సో ఈ ప్లేస్ లో మెమోరియల్ అనేది బిల్డ్ చేస్తున్నారు అనమాట. సో దీన్ని ఎవరు ఇనాగరేట్ చేశారంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఓకే. నెక్స్ట్, జెఫ్ బీజోస్. సో జెఫ్ బీజోస్ అని ఆయన ఎవరో తెలుసు కదా మీకు. అమెజాన్ అనే వెబ్సైట్ ఉంది కదా, ఈ కామర్స్ వెబ్సైట్, ఆ యొక్క వెబ్సైట్ యొక్క ఫౌండర్ అనమాట జెఫ్ బీజోస్. సో ఈయన వరల్డ్ రిచెస్ట్ మ్యాన్ గా ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళారు అనమాట. సో యాక్చువల్ గా ఎప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉండేది ఎవరంటే బిల్ గేట్స్ కదా. సో బిల్ గేట్స్ ని క్రాస్ చేసి ఓవర్టేక్ చేసి సో ఇప్పుడు జెఫ్ బీజోస్ అని ఆయన ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళారు అనమాట. ఓకే, సో ఈయన ఎవరంటే ఫౌండర్ ఆఫ్ అమెజాన్. నెక్స్ట్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ బజాజ్ ఎలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్, అలాగే బజాజ్ ఎలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వీళ్ళిద్దరూ కూడా ఒక టైఅప్ అనేది పెట్టుకున్నారనమాట. సో దేనికంటే టైఅప్ అనేది టు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ బజాజ్ ఎలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ టు ద బ్యాంక్స్ నెట్వర్క్. ఓకే, సో బ్యాంక్ నెట్వర్క్ ద్వారా సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది బిగ్గెస్ట్ బ్యాంక్ కదా ఇండియాలో. సో బ్యాంక్ లాట్ ఆఫ్ కస్టమర్స్ అనే వాళ్ళు వస్తారు కదా, ఆ వచ్చిన కస్టమర్స్ కి బజాజ్ ఎలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ గురించి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ప్రమోట్ అనేది చేస్తారు అనమాట. సో దానికోసం వీళ్ళిద్దరు కూడా టైఅప్ అనేది పెట్టుకున్నారు. సో దీన్నే క్రాస్ సెల్లింగ్ అంటారు అనమాట. ఓకే, సో బ్యాంక్స్ కి ఒక పర్పస్ కోసం వచ్చిన కస్టమర్స్ కి ఇంకో ప్రొడక్ట్స్ కూడా
వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సేల్ చేయడం, దీన్నే క్రాస్ సెల్లింగ్ అంటారు. ఓకే, సో ఎవరెవరు టైప్ పెట్టుకున్నారంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ అండ్ బజాజ్ ఏలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్. నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ అనేది కొత్తగా ఒక యాప్ అనేది లాంచ్ చేస్తుంది. యాప్ నేమ్ ఏంటంటే కైజోలా యాప్. ఓకే, సో కైజోలా యాప్ అనేది దేని గురించి అంటే సో సాఫ్ట్వేర్ లో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఏదైనా డౌట్స్ అనేవి వచ్చినా డిస్కషన్ చేసుకోవడానికి వేరే బయట వాళ్ళతో కంపెనీ వాళ్ళతో కూడా డిస్కషన్ చేసుకోవడానికి ఈ యాప్ అనేది ఉందన్నమాట. సో 2G లో కూడా ఈ యాప్ అనేది వర్క్ చేస్తుంది. ఓకే, సో కైజోలా యాప్ ఎవరు లాంచ్ చేస్తారంటే మైక్రోసాఫ్ట్. నెక్స్ట్ న్యూ కాంటినెంట్ డిస్కవర్డ్ ఆన్ ద న్యూజిలాండ్. సో న్యూజిలాండ్ దగ్గర ఉన్న వాటిలో ఒక కొత్తగా కాంటినెంట్ అనేది డిస్కవర్ చేశారు. సో దాని యొక్క నేమ్ ఏం చేశారంటే జిల్ ఇండియా అని నేమ్ చేశారు అనమాట. ఓకే, కొత్త కాంటినెంట్ నేమ్ ఏంటంటే జిల్ ఇండియా. న్యూజిలాండ్ దగ్గర ఈ కాంటినెంట్ అనేది డిస్కవర్ చేశారనమాట. నెక్స్ట్ శిఖా శర్మ రీఅపాయింటెడ్ యాజ్ ద యాక్సిస్ బ్యాంక్ ఎండి ఫర్ ద 3 years. సో యాక్సిస్ బ్యాంక్ ఎండి శిఖా శర్మ ఉన్నారు కదా, సో ఈ టర్మ్ ని ఇంకొక 3 years అనేది ఎక్స్టెండ్ చేశారనమాట. ఓకే, శిఖా శర్మ ఇస్ ద అగైన్ రీఅపాయింటెడ్ యాజ్ ద యాక్సిస్ బ్యాంక్ ఎండి. నెక్స్ట్ షాహిద్ ఖజాన్ అబ్బాసీ డిక్లేర్డ్ యాజ్ ద ఇంటీరియం పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్. సో యాక్చువల్ గా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ నవాజ్ షరీఫ్ ఉన్నాడు కదా, సో పనామా పేపర్స్ లీక్ అనే ఇష్యూ అనేది ఒకసారి న్యూస్ లోకి వచ్చింది, మీకు గుర్తుండే ఉంటుంది. సో ఈ పనామా ఇష్యూ వల్ల సో ఈయన నవాజ్ షరీఫ్ ని సో డిటైన్ చేశారనమాట. సో ఆయన ప్లేస్ లో కొత్తగా షాహిద్ ఖాన్ అబ్బాసీ ఆయన టెంపరీగా ఇంటీరియం ప్రైమ్ మినిస్టర్ గా పాకిస్తాన్ కి అపాయింట్ అయ్యారనమాట. ఓకే, సో పనామా పేపర్ లీక్ ఇష్యూ వల్ల నవాజ్ షరీఫ్ ని తొలగించి షాహిద్ ఖాన్ అబ్బాసీని ఇంటీరియం పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ గా అపాయింట్ చేసింది అనమాట ఆ యొక్క పాకిస్తాన్ కోర్ట్, సుప్రీం కోర్ట్. ఓకే, షాహిద్ ఖాన్ అబ్బాసీ ఇస్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్. సో నెక్స్ట్ సుబ్రత్ భట్టాచార్య ఈజ్ కన్ఫర్డ్ విత్ ద మోహన్ బగన్ రత్న అవార్డ్. ఓకే, సో మోహన్ బగన్ రత్న అవార్డు అనేది ఎవరికి ఇచ్చారంటే సుబ్రత భట్టాచార్య. సో దీంతో పాటు సో ఒక స్పెషల్ అవార్డు అనేది కూడా ఈ మోహన్ బగన్ రత్న అవార్డు లో ఇచ్చారు. స్పెషల్ అవార్డు అనేది ఏంటంటే ఎవరికి ఇచ్చారంటే జులాన్ గోస్వామి. ఓకే, సో జులాన్ గోస్వామి అనే ఆమె ఫేమస్ ఉమెన్ క్రికెటర్ కదా, సో ఈమెకి స్పెషల్ అవార్డు అనేది మోహన్ బగన్ రత్న అవార్డు అనేది ఇచ్చారు. సో యాక్చువల్ మెయిన్ అవార్డు అనేది సుబ్రత భట్టాచార్యకి ఇచ్చారు. ఓకే, మోహన్ బగన్ రత్న అవార్డు ఫర్ ద 2017. మెయిన్ అవార్డు సుబ్రత భట్టాచార్యకి ఇస్తే స్పెషల్ అవార్డు అనేది జులాన్ గోస్వామికి ఇచ్చారు. ఓకే, సో జులాన్ గోస్వామి ఇస్ ద ఫేమస్ ఉమెన్ క్రికెటర్. నెక్స్ట్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సిల్వర్ మెడలిస్ట్ పివి సింధు హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద డిప్యూటీ కలెక్టర్ బై ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో ఒలింపిక్స్ లో సిల్వర్ మెడల్ విన్ అయినందుకు గాను సో పివి సింధుకి చాలా ఆఫర్స్ అనేవి ఇచ్చింది కదా ఏపీ గవర్నమెంట్ అలాగే తెలంగాణ గవర్నమెంట్ కూడా. సో రీసెంట్ గా గ్రూప్ 1 కేటగిరీ పోస్ట్. ఓకే, సో గ్రూప్ 1 కేటగిరీ పోస్ట్ అయిన డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పివి సింధుకి ఆఫర్ చేసింది అనమాట. ఓకే, సో డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ అంటే గ్రూప్ 1 కేటగిరీ పోస్ట్ అనేది పివి సింధుకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆఫర్ చేసింది అనమాట. అలాగే రీసెంట్ గా న్యూస్ లో చూసుకున్నట్లయితే ఉమేష్ యాదవ్ కి అంటే క్రికెటర్ ఉన్నారు కదా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ కి ఆర్బీఐ గ్రేడ్ బి జాబ్ కూడా ఆఫర్ అనేది ఇచ్చింది. అలాగే రీసెంట్ గా హర్ప్రీత్ కౌర్ అనేది న్యూస్ లో చెప్పుకున్నాం కదా, ఆసీస్ మీద 171 రన్స్ అనేది వరల్డ్ కప్ సెమీస్ లో చేసిందని. సో ఆమెకు డీజీపీ జాబ్ అనేది కూడా హర్యానా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది అనమాట. సో ఓకే, సో పివి సింధుకి వచ్చి డిప్యూటీ కలెక్టర్ జాబ్, ఉమేష్ యాదవ్ కి వచ్చి ఆర్బీఐ గ్రేడ్ బి, అలాగే హర్ప్రీత్ కౌర్ కి డీజీపీ జాబ్స్ అనేవి గవర్నమెంట్స్ ఆఫర్ చేసినాయి అనమాట. సో ఇవి న్యూస్ లో వచ్చినవి. సో నెక్స్ట్ ముంబై మెట్రో అనౌన్స్ ద లాంచ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ మొబైల్ టికెటింగ్ సిస్టమ్. సో ఇందాక చెప్పుకున్నాం కదా, సో దాని యొక్క నేమ్ ఏంటంటే ఆన్ గో అనమాట. టికెటింగ్ సిస్టమ్ యొక్క నేమ్ ఆన్ గో. సో ఫస్ట్ ఎవరు లాంచ్ చేశారంటే ముంబై మెట్రో. సో మెట్రోకి సంబంధించి 3 న్యూస్ అనేవి వచ్చినాయి ఇప్పటిదాకా. ఒకటి ఢిల్లీ మెట్రో అనేది 100% గ్రీన్ మెట్రో, అలాగే లక్నో మెట్రో వచ్చి ఎఫ్ఎం రేడియో, అలాగే ముంబై మెట్రో వచ్చి రైల్వే మొబైల్ టికెటింగ్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి 3 కూడా. సో నెక్స్ట్ ఇండోనేషియా టు హోస్ట్ ద ఏఎఫ్సి అండర్-19 ఛాంపియన్షిప్ 2018. ఓకే, ఇండోనేషియా అనేది ఏఎఫ్సి అండర్-19 ఛాంపియన్షిప్ అనేది 2018 లో హోస్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ అండర్-19 ఛాంపియన్షిప్ ఎవరు హోస్ట్ చేస్తున్నారంటే 2018 లో ఇండోనేషియా. నెక్స్ట్ బిఎస్సి జాయింట్ హ్యాండ్స్ విత్ ఈజిప్షియన్ ఎక్స్చేంజ్ ఫర్ కోఆపరేషన్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అక్రాస్ ద బిజినెస్ ఏరియాస్. సో బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఉంది కదా, ఇండియాకి చెందిన కంపెనీ. సో ఈ కంపెనీ ఎవరితో టైప్ పెట్టుకుందంటే ఈజిప్షియన్ ఎక్స్చేంజ్ ఈజీఎక్స్. ఓకే, సో ఈజీఎక్స్ అంటే ఈజిప్షియన్ ఎక్స్చేంజ్ కంపెనీతో టైప్ అనేది పెట్టుకుంది అనమాట. సో ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అక్రాస్ ద బిజినెస్ ఏరియా. సో బిజినెస్ లో ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీళ్ళిద్దరూ కూడా టైప్ అనేది పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హ్యాస్ ఆఫర్ ద భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై ఎన్పిసిఐ.
ఓకే, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇందాకే. సో ఇలాంటి పేమెంట్ సిస్టమ్స్ అన్ని కూడా దీని యొక్క అండర్ లో ఉంటాయని. సో ఈ ఎన్బిసి ఆఫర్ చేసే బీబీపీఎస్ పేమెంట్ సిస్టమ్ అంటే భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ అనేది ఉంది కదా. సో దీన్ని ఎవరు ఆఫర్ చేస్తున్నారంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఓకే, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అనేది ఆఫర్ చేస్తుంది అనమాట. నెక్స్ట్, కెనరా బ్యాంక్ లాంచ్డ్ ఇట్స్ ఫస్ట్ డిజిటల్ బ్యాంకింగ్ బ్రాంచ్ అట్ బెంగళూరు టైటిల్ క్యాండీ. సో క్యాండీ అనే ఒక డిజిటల్ బ్యాంకింగ్ అనేది అని లాంచ్ చేసింది అనమాట. ఏ బ్యాంక్ లాంచ్ చేసిందంటే కెనరా బ్యాంక్ అనమాట. ఓకే, క్యాండీ క్రష్ ఉంటుంది కదా, అలా గుర్తుపెట్టుకోండి. క్యాండీ అనే బ్యాంక్ అనేది డిజిటల్ బ్యాంకింగ్ అనమాట. సో దీని ద్వారా టోటల్ గా పేపర్లెస్ బ్యాంకింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ. అలాగే ఒక డిజిటల్ రోబోట్ అనేది ఉంటుంది కదా, సో హ్యూమనాయిడ్ రోబో అనేది ఉంటుంది. సో మీకు ఏదైనా క్వరీస్ ఉంటే సో ఆ క్వరీస్ అనేవి అటెస్ట్ చేయడానికి హ్యూమన్ రోబోట్ కూడా ఉంటుంది అనమాట. సో ఇది ఈ టైప్ ఆఫ్ బ్యాంకింగ్ ఫస్ట్ టైం ఎవరు లాంచ్ చేశారంటే కెనరా బ్యాంక్, ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్. నెక్స్ట్, పంజాబ్ గవర్నమెంట్ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ఇట్ ఫ్లాగ్షిప్ ఆప్నీ గాడి ఆప్నీ రోజ్గార్. ఓకే, సో ఆప్నీ గాడి ఆప్నీ రోజ్గార్ అనే స్కీమ్ ఎవరు లాంచ్ చేశారంటే పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది. ఓకే, సో ఈ స్కీమ్ అనేది ఎవరితో టైప్ అంటే ఉబర్ తో టైప్ అనేది పెట్టుకుంది. ఓకే, ఫ్లాగింగ్ ఓవర్ ద 100 ఉబర్ మోటో బైక్స్. ఓకే, 2 వీలర్స్ అండ్ 4 వీలర్స్ అనేవి ఉబర్ కంపెనీ టైప్ తో వీళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కి సబ్సిడీ రేట్స్ కి అందిస్తారనమాట. సో దాని ద్వారా ఎంప్లాయ్మెంట్ అనేది నిర్మూలించవచ్చు అని చెప్పి, అన్ఎంప్లాయ్మెంట్ అనేది నిర్మూలించవచ్చు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పి సో ఈ స్కీమ్ అనేది పంజాబ్ స్టేట్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది అనమాట. ఓకే, స్కీమ్ నేమ్ వచ్చి ఆప్నీ గాడి ఆప్నీ రోజ్గార్. ఓకే, సో 100 ఉబర్ మోటో బైక్స్ అనే వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట సబ్సిడైజ్ రేట్స్ కి. నెక్స్ట్, సి విద్యాసాగర్ రావు అండ్ దేవేంద్ర ఫడ్నవీస్, ఓకే, మహారాష్ట్ర యొక్క గవర్నర్ అండ్ మహారాష్ట్ర యొక్క సీఎం హ్యాస్ రిలీజ్డ్ ద బుక్ మన్ కీ బాత్ ఏ సోషల్ రెవల్యూషన్ ఆన్ రేడియో అట్ రాజ్ భవన్. ఓకే, సో మన్ కీ బాత్ ప్రోగ్రామ్ అనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాగా రేడియోలో బాగా ఫేమస్ అయింది కదా. సో దీని మీద ఒక బుక్ అనేది రిలీజ్ చేశారన్నమాట. ఎవరు రిలీజ్ చేశారంటే మహారాష్ట్ర యొక్క గవర్నర్ అండ్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ సిహెచ్ విద్యాసాగర్ రావు. నెక్స్ట్, 7th edition of SAARC ఆర్టిస్ట్ క్యాంప్ అండ్ ఎగ్జిబిషన్ ఆఫ్ పెయింటింగ్స్ బిగిన్ ఇన్ కాట్మాండ్, నేపాల్. ఓకే, సో సార్క్ యొక్క క్యాంప్ అండ్ ఎగ్జిబిషన్ ఆఫ్ పెయింటింగ్స్ అనే మీటింగ్ అనేది 7th edition ఎక్కడ జరిగిందంటే కాట్మాండు, నేపాల్. ఓకే, సో నేను ఆల్రెడీ సమిట్స్ మీద వీడియో అనేది అప్లోడ్ చేశాను, లైక్ సార్క్ సమిట్, G7, G20 ఇలా ఇండియాలో జరిగే రకరకాల ఇంపార్టెంట్ సమిట్స్ అన్ని కూడా వాటి యొక్క మెంబర్స్ అనే వాటిని ఈజీగా కోడ్ వర్డ్స్ తో గుర్తుపెట్టుకోవడానికి ఒక వీడియో అనేది చేసిన. వీడియో చూడకపోతే తప్పకుండా చూడండి. సమిట్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ మెంబర్స్ అనేవి గుర్తుపెట్టుకోవడం. ఓకే, నెక్స్ట్ ఇవన్నమాట ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి. సో ఇప్పుడు క్విజ్ అనేది చూద్దాం. సో క్విజ్ లో ఇంపార్టెంట్ బిట్స్ అనేవి. సో తప్పకుండా మీ క్విజ్ అనేది క్వశ్చన్ చూపించి తప్పకుండా 2 seconds 5 seconds టైం అనేది ఇస్తాను. సో అప్పుడు ఆ టైంలో మీరు ఆన్సర్ అనేది ఆలోచించుకోండి. ఓకే, సో ఫుల్ ఫామ్ ఆఫ్ PMVVY. ఓకే, సో PMVVY యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? PMVVY యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రధానమంత్రి వాయ వందన యోజన. ఓకే, ప్రధానమంత్రి వాయ వందన యోజన. దీని గురించి పార్ట్ 3 లో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. LIC టైప్ తో 60 years దాటిన సీనియర్ సిటిజన్స్ కి పెన్షన్ స్కీమ్ అనమాట. ఈ ప్రధానమంత్రి వాయ వందన యోజన అనేది 8% ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తారు. నెక్స్ట్, మిషన్ ఫుట్బాల్ స్కీమ్ ఈజ్ లాంచ్డ్ బై ద విచ్ స్టేట్ గవర్నమెంట్? ఓకే, మిషన్ ఫుట్బాల్ అనే స్కీమ్ అనేది ఏ స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసింది? సో మిజోరాం స్టేట్ గవర్నమెంట్ అనేది మిషన్ ఫుట్బాల్ స్కీమ్ అనేది లాంచ్ చేసింది. సో మిజోరాం లో ఉన్న ప్లేయర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, ఫుట్బాల్ ప్లేయర్స్, వాళ్ళకి మంచి ట్రైనింగ్ అనేది ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ చేసి సో మంచి ఫుట్బాల్స్, మంచి ప్లేయర్స్ అనే వాటిని తీసుకురావడం ఉద్దేశంతో ఈ మిషన్ ఫుట్బాల్ అనే స్కీమ్ ని మిజోరాం స్టేట్ గవర్నమెంట్ అనేది లాంచ్ చేసింది. ఓకే, నెక్స్ట్, విచ్ బ్యాంక్ లాంచ్డ్ ద VTM అండ్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ VTM? కొన్ని బిట్స్ అనేవి నేను అక్కడ మిస్ అయినవి కూడా ఇక్కడ కవర్ చేస్తా ఉంటాను. ఓకే, వీటి యొక్క ఫుల్ ఫామ్ వచ్చి వర్చువల్ టెల్లర్ మిషన్. అండ్ ఇది ఎవరు లాంచ్ చేశారంటే ఆరిన్ ప్రో బ్యాంక్ ఇన్ ఏ బాక్స్. ఓకే, ఆరిన్ ప్రో అనే బ్యాంక్ కంపెనీ లాంచ్ చేసింది. సో దీని యొక్క స్కీమ్ ఏంటంటే బ్యాంక్ ఇన్ ఏ బాక్స్ అనమాట. ఓకే, వర్చువల్ టెల్లర్ మిషన్. నెక్స్ట్, విచ్ బ్యాంక్ ఈజ్ లాంచ్డ్ ద క్యాండీ డిజిటల్ బ్యాంకింగ్? సో క్యాండీ డిజిటల్ బ్యాంకింగ్ అనేది ఏ బ్యాంక్ లాంచ్ చేసింది ఇందాకే చెప్పుకున్నాం కదా. సో కెనరా బ్యాంక్ బెంగళూరులో లాంచ్ చేసింది అనమాట. ఓకే,
నెక్స్ట్ హూ రిసీవ్స్ మోహన్ బగాన్ రత్న అవార్డు ఇన్ ద స్పెషల్ కేటగిరీ. మోహన్ బగాన్ రత్న అవార్డు స్పెషల్ కేటగిరీలో ఎవరికి ఇచ్చింది? సో ఫేమస్ ఉమెన్ క్రికెటర్. హింట్ అనేది ఆన్సర్ యొక్క హింట్ ఇందాక చెప్పుకున్నాం. సో ఆన్సర్ వచ్చి జులాన్ గోస్వామి. ఓకే, సో జులాన్ గోస్వామి ఫేమస్ ఉమెన్ క్రికెటర్. సో ఈమెకి మోహన్ బగాన్ రత్న స్పెషల్ కేటగిరీ అవార్డు అనేది ఇచ్చింది. నెక్స్ట్ సహారా ఇన్సూరెన్స్ కంపెనీని ఎవరు టేక్ ఓవర్ చేస్తున్నారు? ఓకే, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ సహారా ఇన్సూరెన్స్ కంపెనీని టేక్ ఓవర్ చేస్తుంది? ఇందాకే చెప్పుకున్నాం కదా. సో ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది సహారా ఇన్సూరెన్స్ ని టేక్ ఓవర్ చేసింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ 100% గ్రీన్ మెట్రో ఇన్ ఇండియా. 100% గ్రీన్ మెట్రో అనేది, అలాగే నెక్స్ట్ ఫస్ట్ ఎఫ్ఎం రేడియో. ఏ మెట్రోలో ఫస్ట్ ఎఫ్ఎం రేడియో, ఓన్ ఎఫ్ఎం రేడియో సెటప్ చేశారో, అలాగే 100% గ్రీన్ మెట్రో అనేది ఏది? సో ఆన్సర్ వచ్చి ఢిల్లీ మెట్రో, లక్నో మెట్రో. ఢిల్లీ మెట్రో అనేది 100% గ్రీన్ మెట్రో, అలాగే ఎఫ్ఎం వచ్చి లక్నో మెట్రో, అలాగే రైల్వే టికెటింగ్ వచ్చి ముంబై మెట్రో. ఓకే, నెక్స్ట్ ఏ కంపెనీ డాష్ కంపెనీ బీట్స్ ఇంటెల్ టు వరల్డ్ లార్జెస్ట్ మేక్ ఆఫ్ కంప్యూటర్ చిప్స్. సో కంప్యూటర్ చిప్స్ అనేవి, మదర్ బోర్డ్స్ ఇలాంటివన్నీ ట్రై చేయడంలో ఇప్పటిదాకా ఇంటెల్ అనేది టాప్ కంపెనీ కదా. ఆల్మోస్ట్ మీరు ఏ మదర్ బోర్డ్ చూసినా ఇంటెల్ కంపెనీవే ఉంటాయి. సో ఇంటెల్ కంపెనీని బీట్ చేస్తూ ఒక కంపెనీ అనేది కంప్యూటర్ చిప్స్ లో నెంబర్ 1 కి, వరల్డ్ లో నెంబర్ 1 స్థాయికి వచ్చిందనమాట. సో ఏ కంపెనీ వచ్చింది? సో ఆన్సర్ వచ్చి శాంసంగ్. నెక్స్ట్ ఆర్బీఐ ఎస్టాబ్లిష్డ్ సూపర్వైజరీ కాలేజెస్ ఆఫ్ 6 బ్యాంక్స్. వాట్ ఆర్ ద 6 బ్యాంక్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక సూపర్వైజరీ కాలేజెస్ అనేవి ఎస్టాబ్లిష్ చేసింది అనమాట, ఒక 6 బ్యాంక్స్ కోసం. సో 6 బ్యాంక్స్ అనేవి ఏంటి? సో 6 బ్యాంక్స్ అనే వాటిని వాటి యొక్క ప్రాబ్లమ్స్ అనే వాటిని డిస్కస్ చేసుకోవడానికి, సో ఎన్పిఐ అనేది ఎలా రెడ్యూస్ చేయాలి అంటే వాళ్ళని కూడా ఈ కాలేజ్ ద్వారా సెట్ చేయడానికి ఆర్బీఐ లాంచ్ చేసింది అనమాట. సో 6 బ్యాంక్స్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐసిఐసిఐ, యాక్సిస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో 2 ప్రైవేట్ బ్యాంక్స్ ఉన్నాయి, 4 ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఎస్బీఐ, పిఎన్బి, బిఓబి, బిఓఐ, ఈ 4 పబ్లిక్ సెక్టర్ అండ్ ఐసిఐసిఐ, యాక్సిస్ వచ్చి ప్రైవేట్ బ్యాంక్స్. 6 బ్యాంక్స్ ని సూపర్వైజరీ కాలేజెస్ లాంచ్ చేసింది ఆర్బీఐ. సో నెక్స్ట్ స్నాప్డీల్ ఓన్డ్ ఫ్రీచార్జ్ ఈజ్ ఓన్డ్ బై. ఫ్రీచార్జ్ ని ఏ కంపెనీ కొనుక్కుంది, అలాగే ఎంత అమౌంట్ కొనుక్కుంది? సో స్నాప్డీల్ ఓన్డ్ ఫ్రీచార్జ్ ని యాక్సిస్ బ్యాంక్ కొనుక్కుంది 385 crores కి. నెక్స్ట్ కైజల్ యాప్ ఈజ్ లాంచ్డ్ బై. కైజల్ యాప్ ఎవరు లాంచ్ చేశారంటే మైక్రోసాఫ్ట్. ఓకే, సో మైక్రోసాఫ్ట్ కంపెనీ కైజల్ యాప్ అనేది లాంచ్ చేసింది. నెక్స్ట్ జనలక్ష్మి బ్యాంక్ న్యూ సిఇఓ. సో దీనికి ఒక ట్రిక్ అనేది కూడా చెప్పాను మీకు, లక్ష్మీ కళ్యాణ్ మూవీలో విలన్. సో జస్ట్ మీకు గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే ఇటువంటి కోడ్స్ చెప్తాను. ఓకే, వేరే విధంగా తీసుకోకండి. జనలక్ష్మి బ్యాంక్ న్యూ సిఇఓ వచ్చి అజయ్ కన్వాల్. నెక్స్ట్ ఐసిఐసిఐ ఉమెన్స్ వరల్డ్ కప్ విన్నర్ అండ్ రన్నర్. ఉమెన్స్ వరల్డ్ కప్ రీసెంట్ గా జరిగింది. సెమీస్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో హర్మన్ప్రీత్ కౌర్ మంచి పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చింది కదా. సో డీజీపీ జాబ్ కూడా అనౌన్స్ చేశారు. అలాగే ఫైనల్ కి ఇంగ్లాండ్ రీచ్ అయినాయి. సో రన్నర్ ఎవరు, విన్నర్ ఎవరు? సో విన్నర్ వచ్చి ఇంగ్లాండ్, అలాగే రన్నర్ వచ్చి ఇండియా. ఓకే, 4th టైం ఇంగ్లాండ్ విన్ అయింది. నెక్స్ట్ వరల్డ్స్ ఫస్ట్ ఫ్లోటింగ్ విండ్ ఫార్మ్. నీటిలో తేలియాడే విండ్ ఫార్మ్ అనమాట. ఓకే, సో జనరల్ గా విండ్ ఫార్మ్ అనేది ల్యాండ్ మీద ఉంటుంది. ఫస్ట్ టైం సముద్రంలో బిల్డ్ చేశారనమాట ఫ్లోటింగ్ విండ్ ఫార్మ్. స్పెల్లింగ్ తప్పు ఉంది, స్పెల్లింగ్ పట్టించుకోకండి. వరల్డ్స్ ఫస్ట్ ఫ్లోటింగ్ విండ్ ఫార్మ్. సో స్కాట్లాండ్ లో లాంచ్ చేశారు. నెక్స్ట్ దట్స్ ఆల్ టుడే. ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అబౌట్ యువర్ క్విజ్. ఓకే, వీడియో మీద తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, తప్పకుండా అందరూ కూడా ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ చేయండి. అలాగే వీడియోస్ అనేవి తప్పకుండా షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.